కన్నారెడ్డి గురుకురామ్ రెడ్డి గారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సార్ జనసేన తెలుగు కలిసి ప్రయాణం చేస్తున్నాయి సార్ గాజు గ్లాస్ నుంచి కొట్టేసి అవకాశం ఉండమ్మా పవన్ కళ్యాణ్ గారికి. జగన్ అయితే ఫస్ట్ ఇంటికి పంపించాలా, జగన్ ఇంటికి పంపిస్తే మనం ఏడ కూడా బతకలేం. ఈసారి పెట్టే బయట చదువుకుని అలా పొరపాటు ఆయన గెలిచాడంటే జగన్ వచ్చినప్పటి నుంచి ట్రైన్ల మురికి కూడా సరిగ్గా తీరులా, దోమల సమస్య, పెన్షన్లు తీసేస్తున్నారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు, చెత్త పన్ను, ఇంటి పన్ను, క్రైమ్ ఎక్కువైపోయింది, ప్లస్ కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సో తప్పకుండా ఆలోచించి గాజు గ్లాస్ పెట్టుకోవడం. వైద్యం, విద్య, ఉపాధి మూడు మీరు రెండు అడిగారు, మేము మూడు మంచిగా చేస్తాం. పథకాలు ఏమో పెట్టారు, అన్ని పథకాలు ఉన్నాయి కాదంటారు. దానికి ఏంటంటే ఆధార్ కార్డు తీసుకోవడం, బ్యాంకులు పోవడం, పిల్లలందరూ ఇబ్బంది పడటం, మళ్ళీ అది లేదంటాం, టైంకి ఎగ్జామ్స్ టైంలో పిల్లకాయలు ఇబ్బంది పడితే చాలా చాలా తప్పకుండా అవి మార్చడానికి ఈసారి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాం. తప్పకుండా గాజు గ్లాస్ చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు. గురుకురామ్ రెడ్డి గారు పోటీ చేసేది సార్ గాజు గ్లాస్ మర్చిపోకుండా గుళ్ళో కానీ ఇంట్లో కానీ చేయించాలా సార్? అందరూ ఆలోచించి ఓటేసి గెలిపించుకోండి. మేము ఎక్కడికి వెళ్ళినా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి తిట్టింది పెట్టుకుంటూ పెడుతున్నారు. ఎందుకంటే ఉప్పు, పప్పు, నూనె రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, క్రైమ్ ఎక్కువైపోయింది, చెత్త పన్ను, ఇంటి పన్ను, దోమల సమస్య ఒకటి కాదు. ఇంకోసారి కానీ పొరపాటు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఎడవడ బతకలేం, మనందరం పెట్టేపేట చదువుకొని వెళ్ళాల్సిందే. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒరిస్సాకో, బీహార్కో ఏడకు వెళ్ళాల్సిందే. ఉంటుంది అది అది కంపల్సరీ. అది కూడా డోర్ టు డోర్ అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ డోర్ పిలిపించుకుంటున్నారు మనల్ని. అది అన్యాయం. అది తెచ్చుకుంటాం కదా, వాళ్ళు పెట్టిన స్కీములు స్కామ్లు అన్ని తీసేస్తాము, మంచిగా ఇస్తాము. మళ్ళీ పథకాలు కూడా ఏం తీసే ఉండవు, కొత్త పథకాలు, మంచి పథకాలు ఇవి కూడా ఇంకా బాగా ఇస్తాము. ప్లస్ ఇంకోటి మద్యపాన్ని నిషేధం చేస్తా అని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని చీప్ లిక్కర్తో కూడా చాలా మంది చనిపోతున్నారు. మీకు తెలియదు ఏమో చెప్పండి. తప్పకుండా గాజు గ్లాస్ కూర్చోండి. చాలుగా నిలదప్పైనా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో తప్పకుండా ఆలోచించి గాజు గ్లాస్ తప్పకుండా ఆలోచించి అందరూ ఎక్కడికి వెళ్ళినా జగన్ని మహిళలు తిట్టింది తిట్టుకుని చెప్తున్నారు. జగన్ వచ్చినప్పటి నుంచి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, చెత్త పన్ను, ఇంటి పన్ను, క్రైమ్ ఎక్కువైపోయింది, దోమల సమస్య. కరెక్ట్గా చెప్పండి మీరు. సో ఈసారి అందరూ భవిష్యత్తు బాగుండాలంటే గాజు గ్లాస్ పెట్టుకోవడం. జగన్ అయితే ఇంటికి పంపించి మీరు సపోర్ట్ చేయండి. జగన్ ఇంటికి పంపించాలి, మనందరం ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలంటే. ఈ డ్రైనేజ్లో మురికి కూడా తిరుగు వీళ్ళు. ఈ వైసీపీ పాలన వచ్చినప్పుడు దోమల సమస్యలు ఎక్కువైపోయినాయి, క్రైమ్ ఎక్కువ అయిపోయింది, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు కూడా 4 రెట్లు పెరిగిపోయినాయమ్మా. సార్ తప్పకుండా గాజు గ్లాస్ కూర్చోండి. డ్రైనేజ్లో మురికి కూడా సరే, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాం. గాజు గ్లాస్ గెలిపించుకోండి. జగన్ ఇంటికి పంపించాలా, మనందరం ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలంటే. రాక్షస పాలనలో ఉన్నట్టే జగన్ ఉంటే కష్టాలు కన్నీళ్ళు తప్పలేదు. మీకు తెలియదు ఏమో చెప్పండి. జగన్ వచ్చినట్టు విషయాలు తీసేస్తున్నాడు, రేషన్ కార్డులు తీసేస్తున్నాడు, కరెంటు బిల్లు పెంచేస్తాడు, చెత్త పన్ను, ఇంటి పన్ను, క్రైమ్ ఎక్కువైపోయింది. మీరైతే మా ఓటు ఏంటాలు మిగతా వాళ్ళందరూ జాయినింగ్ వచ్చారా? ఇవి ఉంటేనే కదా వెరిఫికేషన్, ఓట్లు పడేది. సరే కలిసి చేస్తాం, 2 days తర్వాత కలిసి చేస్తామన్నారు. ఎందుకంటే అన్ని డివిజన్స్లో జనసేన టీడీపీ కలిసి ప్రచారం అన్నీ చేస్తుంది. 2 ప్యాంప్లెట్ నమస్తే. ఎందుకంటే ఈసారి రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, అందరి భవిష్యత్తు అనేది డిపెండ్ అయింది. సో తప్పకుండా ఆలోచించి